ప్రతిసారి క్లీన్ చేసుకోవడం మంచిదే. హ్మ్. అలాగని దాన్నొక పనిగా చేయక్కర్లేదు. హ్మ్. క్లీన్ చేసుకోవడం మంచిదే. హ్మ్. మామూలుగా పుట్టిన చాలా మందికి ఇదొక అపోహ ఉందండి. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. 6 మంత్స్ బేబీస్, 3 మంత్స్ బేబీస్‌ని తీసుకొని. వాళ్ళు యూరిన్ పాస్ చేయడానికి ముందు కొంచెం ఏడుస్తారు. చాలామంది మగపిల్లలు, ఆ! ఎస్పెషల్లీ మగపిల్లలు, అంటే యూరినరీ ఆడపిల్లలు ట్రాక్ కూడా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అంటారా? అనుకుంటారు చాలామంది. హ్మ్. ఇదొక అపోహ. ఆ! చాలామంది డాక్టర్లు కూడా అనుకుంటారు ఇది. అది విచిత్రం. ఆ! అంటే మీకెలా ఉంటుందంటే వాళ్ళు టిపికల్‌గా హిస్టరీ తీసుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఏడుస్తాడు పిల్లవాడు. ఒక నిమిషం ఏడిచి హీ స్టార్ట్స్ పాసింగ్ యూరిన్. యూరిన్ పాస్ చేసి యూరిన్ బయటికి రాగానే హి ఈస్ ఫైన్. రిలాక్స్ అయిపోతాడు. సరే. టిపికల్‌గా ఇది హిస్టరీ. హ్మ్. సో అందరూ ఏమనుకుంటారంటే యూరిన్‌లో మంట వల్ల లేదా యూరిన్ నొప్పి ఇన్ఫెక్షన్ వల్ల. వల్ల ఆ! లేకపోతే ఈ స్కిన్ టైట్‌గా ఉండి అది అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల ఫ్లోని ఇలా వస్తుందనుకుని హ్మ్. చాలామంది వాళ్ళకి సుంతి ఆపరేషన్ కూడా అడ్వైస్ చేస్తుంటారు. హ్మ్. మా వాడికి సుంతి చేసిన నా దగ్గరికి చాలామంది వస్తారు. ఓకే. ఓకే. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ప్రతి మగ పిల్లవాడికి ఎవ్రీ నార్మల్ బాయ్కి కూడా హ్మ్. ఈ ముందు ఫోర్ స్కిన్ అంటాం. అంటే ఆ ముందుండే చర్మము టైట్‌గానే ఉంటుంది. రైట్. ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం. ఫైమోసిస్ అంటే చర్మం టైట్‌గా ఉండడము. హుహు. ఫిజియలాజికల్ అంటే బై నేచర్ టైట్‌గా ఉండడం. ఓకే. ఇప్పుడు నేను భోంచేశాను. నాకు డైజెషన్ అవుతోంది. హ్మ్. దట్ ఈస్ ఫిజియాలజీ. యెస్. డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే పెథాలజీ. రైట్. ఫిజియాలజీ ఈజ్ నార్మల్ ప్రాసెస్. హ్మ్. పెథాలజీ ఈజ్ ఇఫ్ ద ఫిజియాలజీ ఈజ్ అబ్నార్మల్. అంటే ఫిజియాలజీలో అబ్నార్మాలిటీ వస్తే అది పెథాలజీ. అది జబ్బు అవుతుంది. రైట్. ఈ ఫిజియలాజికల్ ఫైమోసిస్ని పట్టుకుని ప్యాథలాజికల్ అనుకుని అది కట్ చేసేద్దామని చాలామంది సజెషన్ పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు వచ్చి. ఈవెన్ మా అబ్బాయి చిన్నప్పుడు కూడా చిల్డ్రన్ స్పెషలిస్ట్ అన్నారు. ముందు స్కిన్ ఉంది కదమ్మా! కొంచెం అలా ఉంటుంది. అది తీసేస్తే సరిపోతుంది అని. నేను నాకు అప్పుడు అంత ఐడియా లేదు కదండీ. యాక్చువల్లీ బెటర్ టు నాట్ డూ ఎనీథింగ్. ఏమో ఇప్పుడు మనకేం తెలియనప్పుడు ఎందుకు రిస్క్ ఎందుకని ఐ కెప్ట్ క్వైట్ మంచి యాక్చువల్లీ. పని చేశారు. సో ఏమీ చేయించలేదు టు బి ఫ్రాంక్. మంచి పని చేశారు. సో మంచి దట్స్ పని నైస్ చేశారు. యాక్చువల్లీ. మంచి పని చేశారు. సరే. సో ఇది చాలా కామన్ అన్నమాట. ఇది ఒక కామన్ అపోహ. చాలామంది చెప్పా కదా డాక్టర్లకు కూడా ఈ అపోహ ఉంది. అవును. పిల్లవాడు ఏడుస్తున్నాడు, కొంచెం చర్మం టైట్‌గా ఉంది కాబట్టి యూరిన్ పాస్ చేసినప్పుడు కొద్దిగా ఉబ్బుతుంది. హ్మ్. సో ఆ కొద్దిగా ఉబ్బడము, వాడు యూరిన్ పాస్ చేసే ముందు ఏడవడము, హ్మ్. ఈ 2 కలిపితే పాపం ఆ చర్మం వాళ్ళకి ఈజీగా దొరికిపోతుంది. రైట్. అన్‌ఫార్చునేట్‌లీ ఇది 90% కంటే ఎక్కువ కేసుల్లో ఇది అవసరం ఉండదు. హ్మ్. ఎందుకంటే అది ఫిజియలాజికల్. హ్మ్. ఈ స్కిన్ అనేది 2 ఏళ్ళో, 3 ఏళ్ళో, 4 ఏళ్ళో వచ్చేటప్పటికే దానంతట అదే ఆ లోపలున్న పెనిస్ నుంచి సెపరేట్ అయ్యి హ్మ్. కొద్దిగా లూజ్‌గా అయిపోతుంది. ఓకే. ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్. చాలా మందికి అయిపోతుంది. రైట్. ఒకవేళ అది అప్పటికి కూడా అవ్వకపోయినా హ్మ్. పర్వాలేదు. హ్మ్. హ్మ్. మెయిన్‌గా ఇన్ఫెక్షన్స్ వచ్చినా హ్మ్. అంటే అక్కడ ఎర్రగా అయిపోయి హ్మ్. పస్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓహ్! అలా వచ్చినా అప్పుడు అది ప్యాథలాజికల్ అవుతుంది. గాట్ ఇట్. అది ప్యాథలాజికల్ అవుతుంది. సో ఈ ఫిజియలాజికల్ ఫైమోసిస్ అనేది దానికి ఏమీ చేయక్కర్లేదు. ఒక్కొక్కసారి నేను పేరెంట్స్‌ని చూస్తుంటాను. మేము వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నాం అని అంటారు. అస్సలు ట్రై చేయకండి అని చెప్తాను. అది ఏమవుతుందంటే ఈ స్కిన్‌కి, పెనిస్‌కి మధ్య ఉండే ఆ న్యాచురల్ అడెషన్స్ బ్రేక్ అయ్యి హ్మ్. బ్లీడ్ అవుతుంది. ఓహ్! కొంచెం బ్లీడ్ అయ్యి అది ఇంకా గట్టిగా అతుక్కుపోతుంది. మై గాడ్. దెన్ ఇట్ బికమ్స్ ప్యాథలాజికల్. సో పెయిన్‌ఫుల్. సో యెస్, ఓపీడీలో మా దగ్గరకొచ్చే పేషెంట్స్‌కి మా దగ్గరికి అంటే మరీ టైట్‌గా ఉండి హ్మ్. బాగా ఉబ్బిపోతూ వాడికి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటే, లోకల్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటే హ్మ్. మేమేం చేస్తామంటే జెంటిల్‌గా దాన్ని కొంచెం వెనక్కి లాగుతాం. హ్మ్. అది మేము చేయడం వేరు, పేరెంట్స్ వాళ్ళు చేయడం చూడండి. వేరు. కరెక్ట్. కొంచెం జెంటిల్‌గా వెనక్కి లాగి స్టెరాయిడ్ క్రీమ్ ఉంటుంది. సింపుల్ స్టెరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి. ఆ స్టెరాయిడ్ క్రీమ్ వాళ్ళకి అప్లై చేయమని చెప్పి చేసిన తర్వాత రోజు పొద్దున సాయంత్రం కొద్దిగా వెనక్కి లాగి దాన్ని లూజ్ చేయమని చెప్తాం. రైట్. ఇట్లా ఒక 1 మంత్ చేస్తే ఆ స్టెరాయిడ్ క్రీమ్ వల్ల లోపల ఉండే అడెషన్స్, ఆ ఇన్ఫ్లమేషన్ కొద్దిగా తగ్గి కొంచెం వాళ్ళు ఈజీగా కొంచెం వెనక్కి లాగగలిగి యూరిన్ ఫ్రీగా బయటకు వస్తుంది. రైట్. అంతేగాని ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు చాలామంది పేరెంట్స్ మేము రోజు లాగి చూస్తుంటాం. ఎందుకండి మీరు దాన్ని ఎందుకు కదిలిస్తున్నారు? అసలు వై ఆర్ యూ డూయింగ్ ఇట్? అవసరం లేదు. కరెక్ట్. మీరు అడిగిన క్వశ్చన్ వేరు, నేను చెప్తున్నది ఇంకా నో సర్, ఇట్ ఎందుకంటే ఈస్ ఇది చాలా మోర్ కామన్. ఇన్ఫర్మేటివ్. మోర్ ఇన్ఫర్మేటివ్. ఇది చాలా కామన్ నేను చూసే కండిషన్. సర్. ఇన్ని వందల ఆపరేషన్లు చేసే మేము సంవత్సరం మొత్తం మీద
ఈ సుంతి ఆపరేషన్లు ఉంటాయి కదా, అంటే రిలీజియస్గా తీసేయండి. ఇప్పుడు ముస్లిమ్స్కి రిలీజియన్ కోసం వాళ్ళు సుంతి కోసం వస్తుంటారు. కరెక్ట్. జనరల్గా అది సర్జికల్గా మేము చెయ్యము, అది వేరే పద్ధతుల్లో టెక్నిక్స్ ఉంటాయి. నేను సర్జికల్గా ఇన్ని వందల కేసుల్లో సంవత్సరానికి 3-4 సుంతీలు చేస్తే చాలా ఎక్కువ చేసినట్టు. అంటే బాగా టైట్ అయిపోయి ఒక్కొక్కసారి ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి వల్ల BXO అని ఒక కండిషన్ ఉంది. BXO అని ఒక కండిషన్ ఉంది. అది ఆ స్కిన్ మీద వస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ స్కిన్ ప్రాబ్లం దట్ అక్కర్స్ ఆ స్కిన్ లో వస్తుంది. అది వచ్చినప్పుడు ఆ స్కిన్ బాగా టైట్ అయిపోయి హార్డ్గా అయిపోయి అది లోపలికి స్ప్రెడ్ అయ్యి లోపల ఉండే పెన్నిస్ను కూడా హోల్ని కూడా డ్యామేజ్ చేస్తుంది అవకాశం ఉండడం వల్ల దట్ ఈస్ ఎ డెఫినెట్ ఇండికేషన్ ఫర్ సర్కంసిషన్. అలాంటి పరిస్థితుల్లో మాత్రం మీరు ఆ స్కిన్ తీసేస్తారు. అంతే. రెండో కారణం ఏంటంటే చంటి పిల్లల్లో మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, పుట్టక ముందే కడుపులో కిడ్నీలో వాపు ఉందని. అవి వాటికి ఒక కారణం ఏంటంటే పుట్టిన తర్వాత మనం టెస్టులు చేసినప్పుడు కొంతమందిలో ఈ యూరిన్ రివర్స్లో కిడ్నీస్లోకి వెళ్తూ ఉంటుంది. దాన్ని రిఫ్లక్స్ అంటారు. నార్మల్గా కిడ్నీస్ నుంచి బ్లాడర్లోకి వచ్చి బ్లాడర్ నుంచి బయటకు వచ్చేయాలి. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఆ వాల్వ్ కరెక్ట్గా ఉండకుండా తయారవ్వలేదన్నమాట, బ్లాడర్ దగ్గర ఉండే వాల్వ్. సో యూరిన్ బయటకు రావడంతో పాటు కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటుంది కిడ్నీస్లో. దానివల్ల వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్స్. అలాంటి పిల్లలకి, అందరికీ కాదు, మళ్ళీ సంవత్సరం కంటే తక్కువ ఉన్న పిల్లలకి, చంటి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇది రిఫ్లక్స్ ఉన్న పిల్లలకి మాత్రమే, అందరి చంటి పిల్లలకి కాదు, కేవలము హై గ్రేడ్ రిఫ్లక్స్ ఉన్న చంటి పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చెయ్యడానికి సుంతి అనేది కొంతవరకు ఉపయోగిస్తుంది. దీన్ని మళ్ళీ కొంతమంది ఆ రిఫ్లక్స్కే క్యూర్ అనుకుంటూ ఉంటారు. అది కాదు ఇక్కడ. కొంతమంది తీసేస్తే రిఫ్లక్స్ తగ్గిపోతుంది, అది మళ్ళీ అపోహ. ఓన్లీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అది కూడా ఒక 4 ఏళ్ల పిల్లోడికి సుంతి చేస్తే రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా వాడికి ఉపయోగం ఉండదు. కేవలం చంటి పిల్లల్లో మాత్రమే 3 నెలలు 6 నెలల పిల్లల్లో రిఫ్లక్స్ అయ్యే పిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడడంతో పాటు, అంటే ఇన్ఫెక్షన్ రాకుండా, ఈ రిఫ్లక్స్ గురించి కూడా మనం 2 నిమిషాలు మాట్లాడదాం మీరు తర్వాత అడిగినప్పుడు. ఈ రిఫ్లక్స్ అనేది ఏంటంటే VUR అంటాం, వెసైకో యూరిటరల్ రిఫ్లక్స్. వెసైకో అంటే బ్లాడర్, యూరిటర్ అంటే బ్లాడర్ పైన కిడ్నీకి కనెక్ట్ చేసి పైపు. సో బ్లాడర్ నుంచి ఆ పైపులోకి యూరిన్ రివర్స్లో వెళ్తుంది కాబట్టి దాన్ని వెసైకో యూరిటరల్ రిఫ్లక్స్ అంటారు. ఇది చాలా కామన్ ప్రాబ్లం పిల్లల్లో. ప్రతి 100 మంది పిల్లల్లో ఒకళ్ళు లేదా ఇద్దరికి రిఫ్లక్స్ ఉంటుంది. కానీ 90% కేసుల్లో అది ఉన్నట్టు తెలీదు, దానంతట అదే పోతుంది, అది కిడ్నీస్ని కూడా ఏమీ చేయదు. ఇట్ ఈస్ ఏ ఫిజియలాజికల్. ఒక రకంగా చెప్పాలంటే చెప్పా కదా ఇందాక, ఆ డెవలప్మెంట్ లో భాగంగా కొంతకాలం అయి ఆగిపోతుంది. మనం ఊరికే పిచ్చి పరీక్షలు చేసి వాళ్ళని కంగారు పెట్టాల్సిన పని లేదు. బట్ ఒక 5-10% పిల్లల్లో ఇది రిఫ్లక్స్ ఉన్న వాళ్ళల్లో ఈ రిఫ్లక్స్ మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడింగ్ అంటే ఎంత ప్రెషర్ తోటి పైకి వెళ్తుంది. సో గ్రేడ్ 1 అంటే లో గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 లో గ్రేడ్, గ్రేడ్ 4, గ్రేడ్ 5 హై గ్రేడ్, గ్రేడ్ 3 అంటే ఇంటర్మీడియట్ గ్రేడ్. ఒక బ్రాడ్ సిస్టమ్. సో హై గ్రేడ్ రిఫ్లక్స్, ఎస్పెషల్లీ గ్రేడ్ 3 ఆర్ అబౌవ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి కొంతమందికి, మళ్ళీ అందరికీ కాదు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మీరు యాక్చువల్గా 1-2% పిల్లల్లో రిఫ్లక్స్ ఉందంటే వాళ్ళల్లో మీరు 5-10% మందికి ఇది సీరియస్ ప్రాబ్లం అని అన్నా కానీ సొసైటీలో ఎంతమంది పిల్లలు ఉంటారు ఈ ప్రాబ్లం తోటి? బికాస్ బేసికల్లీ చాలా కామన్ ప్రాబ్లం. ఓకే, అదృష్టం ఏంటంటే 90%లో అది ఏమీ చెయ్యదు, మనకు అది తెలియని కూడా తెలియదు, వాడికి రిఫ్లక్స్ ఉంది తెలియని కూడా తెలియదు. బట్ ఎవరికైతే అది కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళు మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ తోటి మన దగ్గరకు వస్తారు. అంటే పుట్టక ముందు కిడ్నీ వాపు ఉండడము ఒక రకం, పుట్టిన తర్వాత మనం MCUG అనే టెస్ట్ చేసి రిఫ్లక్స్ ఉందని మనము కన్ఫర్మ్ చేసుకుంటాం. లేదా పుట్టక ముందు తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి, పుట్టిన తర్వాత వాళ్ళు పాపం యూరినరీ ఇన్ఫెక్షన్స్తో మన దగ్గరకు వస్తారు. సో నేను జనరల్గా పేరెంట్స్కి, ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, ఈవెన్ పీడియాట్రిషియన్స్ కూడా చాలా మందికి, నా దగ్గర పనిచేసే పీడియాట్రిషియన్స్కి చాలా మందికి నేను క్లాసెస్ తీసుకుని చెప్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు పేషెంట్ ఫస్ట్. నా దగ్గరికి ఫస్ట్ రారు కదా, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఫీవర్ వచ్చినా ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు.